హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఫిష్ షేనా ఉంటుంది కదండి, అది ఫ్రై ఎలా చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ముందుగానైతే ప్యాన్ పెట్టేసుకున్నాను, అది వేడవ్వాలి. షేనా ఉంది కదా, ఎంత బాగుందో కదండి, మంచిగా ఉంటుంది. దీన్ని తింటే కూడా హెల్త్కి చాలా మంచిదండి. ప్యాన్ అయితే వేడైపోయింది, పెనం. ఇందులో మనమైతే ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ మీకు అంటే దాని క్వాంటిటీ షేనా క్వాంటిటీని బట్టి మీరైతే ఆయిల్ యాడ్ చేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే మంచిదండి, ఎందుకంటే అది షేనా ఉంటుంది కదా, అది గిన్నెకు అంటుకోకుండా ఉంటుంది ఆయిల్ ఎక్కువగా ఉంటే. షేనా వేసేసాను. వేసేసిన తర్వాత దాని మొత్తం మీద మనం స్ప్రెడ్ చేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. ఎక్కువగా గడ్డలు ఉండకుండా స్ప్రెడ్ చేసేసుకుంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. సింపుల్గా చేస్తున్నానండి. అంటే ఇది మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో అలా మాత్రమే మీకు చూపిస్తాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఏనండి. అవి ఏంటంటే ఉప్పు, కారం మాత్రమే వేస్తాను ఇందులో, ఇంకేమీ వేయడం లేదు. చూస్తారు కదా మీరే, చూడండి. ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. ఎప్పటికీ ఫ్రై చేస్తూ ఉంటేనే ఈక్వల్గా ఫ్రై అనేది అవుతుంది, మంచిగా ఉంటుంది. లేదంటే మనం ఫ్రై చేయకుండా అలా వదిలిపెట్టేసామనుకో కింద మాడిపోతుంది, పైనేమో మొత్తం పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి మనం ఫ్రై చేస్తూనే ఉండాలి, ఫ్రై అయ్యేంత వరకు కూడా. కొంచెం ఉప్పు అనేది మీరు ముందుగానే యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే మనకు అది మెల్ట్ అవ్వదు కదా, ఉప్పు అనేది ఉప్పుగానే ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే యాడ్ చేసుకుంటే కొంచెం అందులో మెల్ట్ అయిపోయి కరిగిపోయి మనకు టేస్ట్ అనేది దొరుకుతుందన్నమాట. లేదంటే ఉప్పుగా ఉంటే మనకు అంత మంచిగా ఉండదు. కాబట్టి ఉప్పు కొంచెం ముందుగానే యాడ్ చేసుకుంటే బెటర్. కారం అయితే ఇంకో 2 మినిట్స్ 5 మినిట్స్ ఉంది అనగా యాడ్ చేసుకుంటే బెటరు, ఎందుకంటే అది కారం మొత్తం మాడిపోతుంది కదండి. మనం ఫ్రై చేసి చాలా టైం పడుతుంది, చాలా అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుంది. హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ అలా అంతసేపు ఫ్రై చేయాలి. కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కారం ముందుగా వేసేసుకుంటే. కాబట్టి లాస్ట్లో వేసేసుకుంటే బెటరు. చూస్తున్నారు కదా ఎలా ఫ్రై చేస్తున్నానో. మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి, మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. ఇది మా ఇంట్లో మేము చేసుకునే పద్ధతి అండి. మేమైతే ఇలానే చేసుకుంటాం, జస్ట్ సింపుల్గా. కొంతమంది అయితే ఇలా ఆనియన్స్ తోటి అలా చేసుకుంటారంట, నాకు తెలియదు, కానీ మేమైతే ఇలానే చేసుకుంటాం. ఇంకా దీనికంటే స్టవ్ పైన కంటే ఇంకా మనం కట్టెల పొయ్యి ఉంటుంది కదా, మంట పైన ఒక ఆకులో వేసేసుకొని దాంట్లో షేనా వేసేసి కట్టెల పైన కాల్చాలి. కాల్చింది ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. బాగా టేస్టీ అంటే చాలా మంచిగా కూడా ఉంటుంది. నేను తిన్నాను, అంటే చిన్నప్పుడు తిన్నాను, ఈ మధ్య అయితే ఎప్పుడు తినలేదు. కట్టెలు లేవు కాబట్టి నేను స్టవ్ పైన చేసి చూపిస్తున్నాను. ఇంకా కాల్చింది చాలా బాగుంటుంది. మనకి ఇలా ఆయిల్ కూడా ఏం అవసరం లేదు దానికి, జస్ట్ ఆకులో వేసేసి మంట పైన వేసేస్తే సరిపోతుంది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలా అయితే జస్ట్ సింపుల్గా చూస్తున్నారు కదండి, ఫ్రై అయిపోతుంది. ఇంకా కొంచెం టైం పడుతుంది. మనం ఫ్రై చేస్తూనే ఉండాలి, ఎప్పటికీ కలుపుతూనే ఉంటే ఈవెన్గా మొత్తం ఫ్రై అయిపోతుంది, లేదంటే కింద మాడిపోతుంది. ఫ్రై చేస్తూనే ఉండాలి. ఓకే గాయ్స్, ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం. చూసారు కదా, ఫ్రై చేస్తున్నాను. ఇంకా కొంచెం టైం పడుతుంది. సాల్ట్ అయితే వేసేస్తున్నాను, సాల్ట్ కొంచెం ముందుగానే వేసేస్తున్నాను. కారం కొంచెం లాస్ట్లో వేసేసుకుందాం, ఎందుకంటే మాడిపోతే ఆ టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి కొంచెం లాస్ట్లో వేసుకుంటే బెటర్. మీరు ఎప్పుడైనా తిన్నారా అండి షేనా? నేనైతే తింటాను ఎప్పుడు. అంటే మనకు వర్షాకాలం సీజన్లో చేపలు ఎక్కువ దొరుకుతాయి కదా, అప్పుడు షేనా ఉంటుంది కదండి. మేమైతే ఎప్పటికీ అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం ఇంట్లో. బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి ఇలా. ఇంకా కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. చూస్తున్నారు కదా, ఇంకొంచెం వైట్గానే కనిపిస్తుంది. మనకు వీడియోలో అట్లా డార్క్గా కనిపిస్తుంది, కానీ అంత డార్క్ ఏం లేదు, కొంచెం వైట్గానే ఉంటుంది వీడియోలో కంటే. మనం మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. మీరు టేస్ట్ కూడా అంటే కలుపుతున్నప్పుడు కొంచెం ఆడిపోయినట్లు అలా ఏమైనా అనిపిస్తే మీరు కొంచెం టేస్ట్ చేసి కూడా మీరు ఇంకా ఫ్రై చేయాలా వద్దా అనేది కూడా చూసేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేశాను, కొంచెం చప్పగా ఉందని చెప్పేసి.
మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, మీడియంలో పెట్టుకొని అలా ఫ్రై చేసుకుంటే బెటర్. ఇప్పుడైతే కారం వేసేస్తున్నాను. కారం ఇది ఇంట్లో పట్టించిన కారం కాబట్టి కొంచెం ఎక్కువగా ఉంటుంది కారం అయితే, అందుకని కొంచెం వేసేస్తున్నాను ఇందులో. చూసారు కదా, మొత్తం ఈవెన్గా మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ మనకు మాడిపోయినట్టుగా అనిపిస్తుంది, కాకపోతే కానీ అది మాడలేదండి, మనకు వీడియోలో అలా కనిపిస్తుంది. చూసారు కదా, మొత్తం ఫ్రై అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే గిన్నెలోకి వేసుకుందాము. అవో కింద మనకి సాల్ట్ కనిపిస్తుంది, సాల్ట్ కొంచెం ముందుగానే యాడ్ చేస్తే బాగుండేది. కొంచెం ఉప్పుగానే ఉంది, సాల్ట్ అనేది మెల్ట్ అవ్వలేదు మనకైతే. కొంచెం మీరైతే ముందుగానే యాడ్ చేసేసుకోండి. చూసారు కదా ఎంత బాగుందో, తింటేనైతే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే గైస్, బాయ్.